సాలరీ గూడా అబోవ్ 50,000 ఉండాలి. మినిమమ్ అంటే మినిమమ్ 30,000 అబోవ్ ఉండాలి అని కోరుకుంటున్నారు. 50, 30 అయితే చాలా సంతోషిస్తామమ్మా. ఆ! కొంతమంది తల్లులే అమ్మాయి తల్లులే అంటారు. ₹1,00,000 వస్తుందంటే, మేడం గారు మీరు చెప్పండి మీ అమ్మాయినైతే ఇస్తారా? ఆ! ₹1,00,000 నెలకేం సరిపోతాయండి? రోజు హ్మ్. స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకున్నా గానీ ₹1,00,000 ఇద్దరికి సరిపోవండి? హ్మ్. అలా ఉన్నారు ప్రకృతులు. మరి అంటే ఒక 50,000 కంటే తక్కువ సాలరీ వచ్చే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? చాలామంది పాపం అలాగే ఉండిపోతున్నారమ్మా. హ్మ్. నిజానికి తల్లిదండ్రులకైతే అది ఒక రకమైన మానసిక క్షోభగా తయారైంది. 30,000, 40,000, 50,000, 60,000, 70, 80,000 తెచ్చుకునే వాళ్ళకి కూడా ఈ జీతం ఏం సరిపోతుంది అని పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నటువంటి అబ్బాయిలు చాలామందున్నారు. హ్మ్. తల్లిదండ్రులకైతే తండ్రి బయటికి కనిపించాడు. పాపం తల్లి కదా! బయటపడిపోతుంది. అయ్యో! ఎంత చూసినా మా అబ్బాయికి పెళ్లి కావట్లేదండి. ప్రతి వాళ్ళు లక్షల్లో జీతం అడుగుతారు. ఇప్పుడు కాకపోతే ఇంకో 4 ఏళ్ళకి పెరిగిపోతుంది కదా జీతం. అది ఆలోచించట్లేదు వీళ్ళు అని పాపం మొరపెట్టుకునేటటువంటి అబ్బాయిల తల్లులు ఎంతోమంది మా దగ్గరికి ఫోన్ చేస్తూ ఉంటారు. హ్మ్. మీరైనా చెప్పండి మేడం అంటే, మనం చెప్తే ఏమన్నా మారతారా? ఎదురు ప్రశ్న మమ్మల్నే ఏస్తారు. మీరైతే మీ అమ్మాయిని ఇస్తారా అండి? అని అడుగుతారు. అంటే ఏ జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ అబ్బాయిలని ఇష్టపడుతూ ఉంటారు అమ్మాయిలు? జాబ్‌ల విషయాలకొచ్చేసరికి మొన్నటి వరకు అంటే 8 ఏళ్ల క్రితం వరకు సాఫ్ట్‌వేర్ ధూముండేదండి. ప్రతి వాడు వాళ్ళ అమ్మాయి ఇంటర్ చదివినా మాకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరే కావాలండి. అది కూడా మంచిగా జీతం ఉండాలి, పాష్‌గా ఉండాలి అనే కోరుకునేవారు. కానీ ఇప్పుడిప్పుడు సాఫ్ట్‌వేర్ 2 సార్లు చిన్న చిన్న సమస్యలొచ్చేసి అది డౌన్ అయిన తర్వాత ఇప్పుడు ఎంబీఏ చేసిన వాళ్ళు అంటే ఫైనాన్స్‌గా ఉన్నటువంటి వాళ్ళకి కూడా సీఏ చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు కొంచెము బానే ఉంది. అలాగే ఎంబీఏ, సీఏలతో పాటు ఇదివరకు నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆహ్, మిలిటరీ అంటే అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడు మరి వాళ్ళకి ఏ రకంగా క్రేజ్ వచ్చిందో చెప్పలేం. కొన్ని సినిమాలొచ్చాయి చూడండి. ఈ మధ్య కాలంలో మిలిటరీకి సంబంధించిన 2, 3 సినిమాలొచ్చాయి. అలా మిలిటరీ వాళ్ళకి సంబంధించిన సినిమాలయ్యుండొచ్చు. వాళ్ళకున్నటువంటి ఫెసిలిటీస్ అయ్యుండొచ్చు. బెనిఫిట్స్ అయ్యుండొచ్చు ఆ జాబ్‌లో ఉన్నవి. వీటికి కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈవెన్ ఆడపిల్లలు కూడా పైలట్ స్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణ అమ్మాయిలు కూడా ఉన్నారండి. నిజంగా అది హ్మ్. గర్వించదగ్గ విషయమే. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొన్నటి వరకు అసలు ఆ డిపార్ట్‌మెంట్సే వద్దన్నటువంటి వాళ్ళు నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ వద్దు అన్నటువంటి వాళ్ళు. అంటే తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుందంటే అమ్మాయిని ఇచ్చుకునేటప్పుడు వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని అలవాట్లు ఉంటాయేమో అన్నటువంటి ఆలోచనలతో తొందరగా ఇష్టపడేవాళ్ళు కాదు. పైగా వాళ్ళకొక సమయం ఉండదు అని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని ఇష్టపడుతున్నారు.